నడిజాము ఈ ఘడియో నా కన్నాను లేచి అమ్మా అని అన్నట్టు ఉలికులికి పడుతున్నా నా ముద్దుల సిరిమల్లి చిరునవ్వులు చూడంగా పులకించే నా మనసే బంగారు నా తల్లి నా ఫీలింగ్స్ సంపదకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ లెటర్ తప్ప వేరే మార్గం లేదు. నిన్ను చూడాలనుంది, మాట్లాడాలనుంది. నీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు. నిన్ను కలవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. నువ్వు ఈరోజు చీరలో చాలా బాగున్నావు. వెన్నెల్లో చందమామల అందంగా ఉన్నావు. సచ్చినోడు వీడెవడు నాకే సైట్ కొడుతున్నాడు. నేను ఈరోజు చీర కట్టుకున్న విషయం కూడా చెప్పాడంటే నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నాడు. ఈ లెటర్ నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే సంపదకో నాయనమ్మకో దమయంతి అత్తకో దొరుకుండుంటే ఏమనుకునేవాళ్ళో. అయినా ఎదురుగా వచ్చి ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పలేని వాళ్ళకి ప్రేమెందుకో. ఈసారి కనపడని వాడి పని చెప్తా. ఇది లవ్ లెటర్ లాగుందే. ఇక్కడుందేంటి? ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఆ లవ్ లెటర్ ఎవరికో కాదు, నాకే రాశారు. నీకా? ఎవరు రాశారు? ఎవరు రాశారో తెలీదు కానీ రాత్రి నా మీదికి విసిరి చీకట్లో పారిపోయారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయినా నువ్వెవరికి తెలిసిన లవ్ లెటర్ రాస్తారు? అదే కదా నాకు అర్థం కానిది. వాడెవడో తెలియాలి. వాడి చేతులు విరగ్గొడతాను. నువ్వు ఈ విషయం ఇంటర్తో మర్చిపో. నేను సారీ చెప్తాను. ఆమా ఆఫీసర్కి ఎందుకమ్మా?
మళ్ళీ అన్నో నెంబర్. ఇక చాలండి. నా కోసం ఇదే లాస్ట్. సౌర్య, నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. ఎవరో తెలీదు, కళ్యాణికి లవ్ లెటర్ రాసి తన మీద విసిరి వెళ్ళిపోయాడంట. ఏదిటివమ్మా? ఇదిగో చూడు. ఓ మై గాడ్, ఇది సిద్ధు రైటింగ్. ఇప్పుడు ఈ లెటర్ ఎవరు రాసారా అని ఆరా తీస్తే ఇద్దరం దొరికిపోతాం. ఎందుకు సిద్ధు పిచ్చివాడిలా బిహేవ్ చేస్తావు? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే. చూడు ఆఫీసర్, చిన్న విషయానికే అమ్మ ఇలా భయపడుతుందో. కళ్యాణి, నువ్వు అతను ఎప్పుడైనా చూసావా? ఎవరైనా నేను ఈ మధ్య ఫాలో అవడం అబ్జర్వ్ చేసావా? అలాంటిదేం లేదు ఆఫీసర్. ఎవడో ఆకతాయి రాసుంటాడు. ఈసారి రానివ్వు, పట్టుకుని పచ్చడి చేస్తాను. అసలే నాకు కరాటేలో బ్రౌన్ బెల్ట్. ఎందుకు కట్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడడం లేదు. మాట్లాడకపోతే నా కోపం వస్తుంది, అందుకే లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి నీ ఫోన్ ఇటు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, రే తిరిగి పందా, ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడవేంట్రా? అంత భయపడేవాడివి ఎందుకు లవ్ లెటర్స్ రాయడం, కాల్స్ చేయడం? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తుంటే నా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పు. మేడం మేడం, నేను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. మీ నెంబర్కి మా కంపెనీ కొత్త ఆఫర్ ప్రొవైడ్ చేసింది. కరెక్ట్ టైంలో చేస్తారు. నాకేం ఆఫర్స్ వద్దు. బాయ్. సౌర్య, ఇప్పుడిప్పుడే కళ్యాణ్ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతోంది. ఇలాంటి టైంలో ఇవన్నీ అమ్మకి తెలిస్తే. నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటాను. కళ్యాణి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఆ రాంగ్ కాల్ నంబర్ తీసుకుంటాను. న్యూ నెంబర్స్తో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకు. ఆ బెదవ ఎవడి వలనో అనుపమమ్మ కంగారు పడిపోతుంది. అసలే ఇప్పటికే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నన్నన్న మాటలకి మనసులో బాధపడుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇలా. వాళ్ళని కాదే, నిన్ననాలి కళ్యాణి. అయినా ఆ లెటర్ అక్కడెందుకు దాచిపెట్టావు? ఎవరికమ్మా? నీకే. నాకు చాలానే ఉన్నాయి కదమ్మా. అవి పట్నంలో వేసుకునేవి. అంటే నేను వేసుకునే బట్టల వల్ల నాకు లెటర్స్ రాస్తున్నారు అంటున్నావా అమ్మా? నేనలా అంటంలేదు, కానీ ఎవరూ నిన్ను వేలెత్తి చూపించకూడదనేది నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే పెళ్లి సంబంధాలొస్తున్నాయి. పెళ్ళైన తర్వాత నువ్వెలాగో చుడీదార్లు చీరలే కట్టుకోవాలి. అందుకే ఇప్పటి నుండి అలవాటవుతుందని ఇస్తున్నాను. మీ నాయనమ్మ కూడా నిన్ను వీట్లో చూడటమే ఇష్టం. ఇది మాత్రమే కాదు, నీ మనసులో వేరే ఆలోచన కూడా ఉంది. అది నాకు అర్థమైంది. నీకోసం నేను ఈ బట్టలు వేసుకుంటాను. ఎప్పుడూ కాదు, ఇప్పుడే వేసుకో. కొత్త చీరలకి పూజ చేస్తున్నారు. వీట్లో ఒకటి కట్టుకుని తులసి చెట్టుకి పూజ చేసిరా. రాత్రి రాసిన లెటర్ అసలు సంపద చదివిందో లేదో. చదివితే ఎందుకు ఎలాంటి రిప్లై లేదు. సంపద ఇలా భయంతో లేట్ చేస్తుంటే ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టే. ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు అస్సలు లేదు. సంపద ఒక్కుతుంటే అడగాలి, లేదంటే
లెటర్ ఇచ్చిన సంగతి ఏంటని గట్టిగా మాట్లాడాలి. సిద్ధు రాసిన లెటర్ ఇప్పుడు శౌర్య చేతికి వెళ్ళింది. ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అని ఆరా తీస్తే సిద్ధు అని తెలిసిపోతుంది. ఇప్పుడు శౌర్య దగ్గర ఉన్న ఆ లెటర్ ఎలా తీసుకోవాలి? అమ్మా తులసమ్మా, అనుపమమ్మ ప్రతి చిన్నదానికి భయపడుతుంది. అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? వాడు నాకు దొరికేలా చూడు తల్లి. సంపద ఒంటరిగా ఉంది. ఎదురుగా నిలబడి అడిగేస్తా. ఇక మా మధ్యలో ఈ లెటర్ ఎందుకు? పిల్లలేమో పుస్తకాలు చించి ఇలా ఇసిరేస్తంటే అమ్మగారేమో నన్ను ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదు అంటారు. ఇదేంటి రాత్రిలాగే మళ్ళీ పేపర్ తగిలింది? మళ్ళీ ఆ ఇడియట్ లెటర్ రాశాడా? ఆఫీసర్ తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. పిరికివాడు మళ్ళీ ఎక్కడో దాక్కున్నాడనుకుంటా. శామ్ రా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడే. వద్దు సిద్ధు, ఎవరైనా చూస్తారు. అక్కడ అందరూ కొత్త చీరలకు పూజ చేసే బిజీలో ఉన్నారు. రా సిద్ధు, వద్దు సిద్ధు. శామ్ రా. ఎక్కడికి సిద్ధు? శామ్ రా. ఎవరైనా చూస్తారు సిద్ధు. ఎవరు చూడరు శామ్, రా. ఎవరైనా చూస్తారు ఎవరు సిద్ధు. చూడరు, రా. సిద్ధు, ఈ లెటర్ రాసిన వాడు ఇక్కడెక్కడ ఉండుంటాడు. చచ్చండి నా చేతిలో. ఇట్రా. ఏంటి సిద్ధు నువ్వు సైకోలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నిన్న రాత్రి లెటర్ ఎవరు విసిరేయమన్నారు? ఇప్పుడు ఏమైంది? వేసింది నీకే కదా. కానీ ఆ లెటర్ కళ్యాణికి దొరికింది. అది శౌర్యకి ఇచ్చింది. ఇంకా నయం, కళ్యాణి ఆ లెటర్ ఎవరో తనకి రాశారని అనుకుంటుంది. నీ ప్రేమ పిచ్చిగా మారుతుంది సిద్ధు. అవును, నువ్వంటే నాకు పిచ్చే. ఇది సిద్ధు వాయిస్ లా ఉందే. ఎంత పిచ్చంటే, ఈ జన్మ నీతో కాదు వచ్చే జన్మలో నీతో కలిసి ఉంటాను అంటే ఈ క్షణమే ఈ జీవితాన్ని వదులుకునేంత. సిద్ధు వాడి లవర్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చాడన్నమాట. చెప్తాను వీడి పని. ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు శామ్. ఐ లవ్ యూ సో మచ్. నిన్న మాట అడుగుతుంటే శౌర్య వచ్చాడు. ఇప్పుడు మాట ఇవ్వు. కళ్యాణి ఎంగేజ్మెంట్లో కానీ పెళ్లిలో కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏం ఆలోచించకుండా నాతో వస్తానని. ప్లీజ్ మాట ఇవ్వు శామ్.
సిద్ధు 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 తలుపుతే సిద్ధు నిన్నే సిద్ధు సిద్ధు అందరూ ఇంట్లో ఉండగానే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నావా? మర్యాదగా తలుపు తీసిద్దు, లేకపోతే అందరినీ పిలిచి గొడవ చేస్తాను. సిద్ధు నిన్నే, మర్యాదగా బయటికి రా. మేము చాలా మంది దగ్గర చాలా ఊళ్ళల్లో చీరలు కొంటూ ఉంటామమ్మా. కానీ మీ దగ్గర ఉన్నట్టు అల్లిక నాణ్యత ఎవరి దగ్గర ఉండదమ్మా. ఇది వ్యాపారం కోసం చేసే వృత్తి అయితే మా దగ్గర కూడా నాణ్యత లోపించేదేమో. ఇది వారసత్వంగా కొనసాగిస్తున్నాం. చీర కట్టుకుని మనస్ఫూర్తిగా ముత్తైదువులు దీవించే దీవెనలే మా ఇంటికి శ్రీరామ రక్షగా భావిస్తాం. సిద్ధు తలుపు తీ. సిద్ధు నిన్నే, బయటికి రమ్మంటుంటే. శ్యామ్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి రాకు, నేను చూసుకుంటాను. సిద్ధు 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 పక్కకి రా, లోపలికి వెళ్ళాలి. ఎందుకు? ఎవరున్నారు లోపల? స్టోర్ రూమ్ లో ఎవరుంటారు? నేను మాత్రమే ఉన్నాను. అబద్ధం ఆడుకు, నేను విన్నాను. మర్యాదగా బయటికి రమ్మను. లేరని చెప్తున్నాను కదా. లేకపోతే భయం ఎందుకు? పక్కకి రా. ఎన్ని రోజులు సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇక భవిష్యత్తులో కాపాడాల్సింది పిల్లలే కదా. అనుపమా, కళ్యాణి ఏది? తులసి కోటకి పూజ చేస్తుందమ్మా, వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు ఆగనుపమా. దమయంతి, నువ్వు వెళ్ళి కళ్యాణి నీని సంపదని పిలుచుకురా. పల్లవి, అత్తయ్య, కర్పూరం ఎక్కడా? ఒక్క నిమిషంలో తెస్తానత్తయ్య. హలో లైలా గారు, మీరెవరో నాకు తెలీదు, కానీ ఇలా మా ఇంటికొచ్చి స్టోర్ రూమ్ లో రొమాన్స్ చేయడం చాలా తప్పు. కానీ భయపడకండి, ధైర్యంగా బయటికి రండి. మీ ప్రేమని నేను గెలిపిస్తాను. ప్రేమ జంటల్ని కలపడంలో నేను స్పెషలిస్ట్. ఆ పిల్ల కొతిని పేరుతో పిలవాలంటేనే నాకు చిరాకు. మళ్ళీ దాన్ని వెంట పెట్టుకుని నేను వెళ్ళాలంట. మర్యాదగా చెప్తే మీరు వినేలా లేరు. ఏంటి పల్లవి, మీ తమ్ముడు ఆ కోతి పిల్ల ఇద్దరు అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు?
పదో దినం. అదిగో పిన్ని అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. నన్ను ఆపుతున్నావు, వాళ్ళని ఆపు చూద్దాం.